తెలియకపోయినా ఆనందంలో ఉంటారు, ఆనందంగా సంతోషంలో ఉంటారు. ఆనందానికి రాదు. యేసు పుట్టారని ఏదేదో పాటలు పాడుకుంటా శిశువుగానే చూసుకుంటూ శిశువుని ఆరాధిస్తున్నట్టుగా తెలియక శిశువుగానే లోకం చాలా చాలా మంది చిన్న బాలుడుగానే బాల వయసుగానే ఆయన్ను కలుసుకుంటూ ఉంటారు. ఈ మత్తయి రాస్తూ వాస్తవానికి యూదులకు రాశాడు. వాళ్ళు కూడా అదే భజన చేస్తూ ఉన్నారు. భజన అంటారు వాళ్ళ భాషలో చెప్పాలని. యూదులు కూడా బాలయేసు అని మరియమ్మ పుట్టాడని, తర్వాత ఈ పాటలతో నేడు కూడా ఆ ఇశ్రాయేల్ దేశం అనేది పాలస్తీన దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు నేటికి కూడా ఆయన్ను యేసుగా అంగీకరిస్తారు కానీ క్రీస్తుగా అంగీకరించదు. చాలా జాగ్రత్తగా. యేసు అంటే పాపాలు తీసేస్తాడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు, అభిషేకం పొందినవాడు. తండ్రి అయిన యెహోవా చేత ఒక శరీరాన్ని అమర్చుకొని అభిషేకం పొంది భూలోకానికి వచ్చాడు. మనలాగా మన తల్లిదండ్రుల కలయిక వల్ల ఆయన పుట్టినవాడు కావచ్చు. జాగ్రత్తగా వినాలి. ఆయన అభిషేక పుత్రుడు అంటారు. ఇది గ్రంథంలోనే తేటగా ఉంది. కీర్తనాకారుడు పాత నిబంధనలు అంటూ 2వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. అభిషిక్తునికి ముద్దు పెట్టుకుంది. ఆయన ముద్దాడకపోతే మీకు ప్రమాదం ఉంది అని పాత నిబంధనలో చాలా ప్రవచనాలు ఉన్నాయి. అలానే నేడు కూడా ఇప్పుడు ప్రపంచంలో చాలామంది నామకార్థ క్రైస్తవులారండి, లేకపోతే అన్యులు కూడా చేసుకుంటుంటారు కొంత వేషం వేసుకొని పండగలాగా. వాడు కూడా ఇది కూడా మాకు దేవుడే, ఆయన దేవుడే అని లోకంలో ఉన్నట్టుగా అట్లా వేషాలు వేసుకొని చేసేవాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు. ఏదేమైనా రాసిన లేఖనం మనకు అర్థం కావాలి. ఆయన ఎక్కడ పుట్టాడంటే ఏం చెబుతుంటారు? సహజంగా చెప్పే మాటలేని ఏమంటారు? బెత్లెహేం. రైతే మంచిదే. బెత్లెహేం ఎక్కడ పుట్టారంటారు? పశువులు అంటారు కాదు. బైబుల్ చదివితే అర్థమైంది. జాగ్రత్తగా చదవకపోతే బైబుల్ మనం ఏమంటారంటే ఆ పాటలు లాగానే పశువులు పెట్టిన బెత్లెహేంలో యేసు పుట్టిననే అని అలానే పొత్తిగుడ్డలతో చుట్టిన తర్వాత స్థలము లేనందున అక్కడ పెట్టిందండి. అంతేగాని పశువులు పాటలు కొత్తం కాదు. పాటలు అట్లానే ఉంటాయి కదా, మనకు కూడా అట్లానే అర్థం. బైబిల్ కొంచెం నిదానించి ఆలోచించి కొంచెం లోన మనోనేత్రం ఉంది మనసు. ఆ మనోనేత్రాలు తెరసిన దాంతో చదివితే అర్థమైంది. కానీ మామూలుగా చదువుతుంటే ఒక పొల్లో ఒక అక్షరం ఏం చేసిందంటే దాన్ని కొట్టేస్తాం. కొంచెం నిఘా పెట్టి చదవాలా, నిదానంగా చదవాలా, ఆలోచన చేసుకొని చదవాలా. అర్థం కాకపోతే మరలా దేవుడిని అడిగి చదవాలి. అట్లా చదవకపోతే పేపర్ చదివినట్టుగా చదువుకుంటూ పోతాం, మళ్ళీ చదువుతూ ఉంటాం. మన ఈ మట్టి బుర్రలు కదా, మట్టే కదా ఇది, మట్టికి ఒక బుర్ర తెచ్చాడు, అర్థం కాదు. ఈ మట్టి బుర్రలకు అర్థం కావాలంటే తెలివి, వివేచన, జ్ఞానాన్ని ఇచ్చి ఆయన్ని అడగాలి. మనమే అడుగుతామంటే ఏం తెలియని వాడు పక్కన వాడు అడుగుతాం. యేసు ప్రభు పుట్టాడంటగా అంటే ఆయన అంటారు పశువులు బాగా పుట్టాడంట అంటాడు. అనగానే ఒక అదే ఏమని చేస్తాం మనం, ఇదే నిజమని పెట్టుకుంటాం, దీన్ని చేస్తాం. చాలా జాగ్రత్త. యేసు ప్రభు పుట్టాడు, బెత్లెహేంలో పుట్టాడు. అప్పుడు ఆ జనం అంతా వాళ్ళు ఇళ్లల్లో ఆక్రమించుకున్నారంటే జనాభా లెక్క రాయమని ఆ చక్రవర్తి అందరూ, ఇప్పుడు జనాభా లెక్క రాయమంటే మన ఊళ్ళో ఇతర ప్రదేశాల్లో ఉన్న వాళ్ళంతా రాట్లా
వచ్చి హాస్పిటల్ అప్పుడు ఊరు పట్టిద్దా అట్లా కొంచెం జాగ్రత్తగా. యేసు ప్రభుని పుట్టాడని పుడతాడని చెప్పారు. పుట్టాడు అని ఆ జ్ఞానులకు దైవ దర్శనము ద్వారా, దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడి వాళ్ళు ఒక దేశానికి చెందిన వాళ్ళు 2 దేశాలు 3 దేశాలు ఎవరికి తెలియదు. తెలియని దాన్ని మనం తెలిసినట్టుగా చెప్పుకోకూడదు. తూర్పు దేశపు జ్ఞానులు. ఏ జ్ఞానం ఉందంటే వాళ్ళకి ఖగోళ శాస్త్రంలో జ్ఞానం ఉంది. ఖగోళం అంటే ఆకాశంలో ఉండే నక్షత్రాలు, సూర్యుని గురించి, ఉల్కలు, తోక చుక్కలు ఇవి ఉంటాయి కదా, పైన కనిపించే దాని గురించి అవగాహన ఉంది. ఆ దానిలో వాళ్ళు నిపుణులు ఆ శాస్త్రంలో. భూమి తిన్న ఆయనకి అడిగితే భూమిలో ఏ పంటలు వేయాలో ఎట్లా వేయాలో తెలిసిద్ది. అలా భూమి తిన్న ఆయన దగ్గర పోకుండా ఒక తాపీ మేస్త్రి దగ్గరికి భూమి గురించి చెప్పమంటే ఏం చెబుతాడు? చెప్పలేడు కదా. ఒక బట్టలు కుట్టి ఆయన్ని దగ్గరికి వెళ్ళి మన బట్ట ఇస్తే ఆయన గందరగోళం కట్ చేసుకుంటాడు. కొంచెం జాగ్రత్తగా రండి, లోనికి వెళ్తే అట్లా అర్థమైంది. ఆడ కూర్చొని ఇదేంటి ఎట్లా చింపుతున్నాడు అనుకుంటే మనకు చింపినట్టే ఉంటాయి కదా. మంచి బట్ట ఇచ్చాము, 1 మీటర్ 2 మీటర్లు ఇచ్చాము, ఏదో కుట్టుకున్నాం. ఆయన ఏం చేస్తాడు, మన కొలతలు తీసుకొని ఏం చేస్తాడు, కట్ చేస్తాడు. ఎట్ కట్ చేస్తాడు మనకు తెలియదు, అది తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఏంది నా బట్టని ఇట్లా కట్ చేస్తున్నావు అని అనుకుంటా ఉన్నాడు తెలియనప్పుడు. అప్పుడు ఆయన ఏమంటాడు, కట్ చేయకపోతే నీకు వేసుకోవడానికి కుదరదు అంటాడు కదా. మనం కనుక కొంచెం మూర్ఖత్వం అయితే ఏం చేస్తాం, నా బట్ట నా బట్ట చెప్పడానికి మీకు ఎందుకు ఇచ్చాను, కుట్టకున్నాను అంతేనంటాను. తెలియనప్పుడు. తెలిస్తే ఏం చేస్తాం, ఆయన చెప్పేది అంటే నిజం ఉందని ఆలోచన చేసి కుట్టిన తర్వాత వేసుకున్న తర్వాత అర్థమైంది. అర్థమవుతుందా? బట్టలు కట్ చేసేదానికి ఆయన తెలిసింది. ఏదైనా ఒక పని చేసేవాళ్ళకి ఖగోళం, తూర్పు దేశపు జ్ఞానులు, ఆకాశ నక్షత్రాల గురించి తెలుసు వాళ్ళకి. 3 ఆకాశాలు ఉన్నాయి. మొదటి ఆకాశం గురించి తెలుసు వాళ్ళకి. 2వ ఆకాశం 3వ ఆకాశం గురించి ఎవరికి తెలియదు. అపోస్తలుడు పౌలు అన్నాడు, నేను ఒక మనిషిని ఎరుగుతును, నేను 3వ ఆకాశానికి వెళ్ళాను పరలోకంలో అన్నాడు. అది మనం అప్పుడు తర్వాత చూస్తాం. మనకు అసలు ఏం నాకు మాత్రం తెలియదు, ప్రపంచం తెలియదు. అయితే వినండి, ఆ ఖగోళ శాస్త్రానికి చెందినటువంటి లేకపోతే ఆకాశ నక్షత్రాల గురించి తెలిసినటువంటి వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు. అంటే దేవుడిని ఎరిగిన వాళ్ళు అన్నమాట. దేవుని గురించి ఆలోచన చేసేటువంటి వాళ్ళు. వాళ్ళకి ఆ నక్షత్రం, ఆ పుట్టడం, ఆ నక్షత్రం అంటే కనిపించటం, అది అలానే వాళ్ళ మనసులో ఆ నక్షత్ర భావన ఉండటం, వాళ్ళు ప్రయాణం చేయటం. ఎంతకాలం ప్రయాణం చేశారు? సుమారు 2 సంవత్సరాలు. సుమారు. ఈ పశువుల పాకలో పుట్టినాయని కాదు, బెత్లెహేములో పుట్టి ఆ పుట్టిన ఆయన్ని పొత్తిగుడ్డలు పెట్టి ఆ పశువుల పాకలో, అప్పుడు స్థలం లేనందువల్ల పుట్టింది దగ్గర పెట్టి తర్వాత వాళ్ళు ఇంట్లోకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఇంటిలోకి. చాలా జాగ్రత్తగా ఉంది. ఆ మాట చదువుతున్నా చూడండి, 10వ వచనంలో. వాళ్ళ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి. ఇప్పుడు శిశువు ఎక్కడున్నాడు? చిన్న బాలుడు, సుమారు 2 సంవత్సరాలు. ఖచ్చితమని కాదు. ఎందుకు 2 సంవత్సరాలంటే ఈ విషయాన్ని అక్కడ పరిపాలన చేసేటువంటి హేరోదు ఎదోమీయుడు, క్రైస్తవులకు వ్యతిరేకమైనటువంటి వాడు అనమాట, పరిపాలన చేస్తున్నాడు అప్పుడు ఆయన. అతనికి తెలిసి ఏమన్నాడంటే, అబ్బాయి 2 సంవత్సరాల లోపు వాళ్ళందరినీ చంపేయమన్నాడు. ఎందుకు చెప్పాడంటే పరిష్కారంగా తెలుసుకున్నాడు. ఆ గ్రంథపు చుట్టలో ఏముందో తెలుసుకున్నాడు. ఆయనకు అర్థమైపోయింది. భయాందోళనతో ఉండి నేను కూడా పూజ చేస్తాను, మీరు కొంచెం తెలుసుకొని రండి అని చెప్పారు. వీళ్ళు జ్ఞానులు కదా, ఆ పట్టణంలోకి వెళ్ళినప్పుడు అజ్ఞానులుగా ప్రవర్తించారు. అజ్ఞానం అంటే అజ్ఞానం ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందంటే ఆ పట్టణం సమీపించగానే యెరూషలేము లేకపోతే బెత్లెహేము, యెరూషలేము దగ్గర రాగానే ఆ రాజు ఎవరు? యూదుల రాజు. వాళ్ళు చెబుతుంది ఏంది, యూదుల రాజు ఇక్కడే పుడతాడని మనసులో అనుకుంటూ వస్తున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత ఆ రాజు ప్యాలెస్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అర్థమైంది,
ఇక్కడ కాదు పుట్టిందని. ఆ పట్టణము దర్శించగానే వాళ్ళ జ్ఞానము వెళ్ళిపోయింది. సొంతగా ఆలోచన చేశారు. అప్పటి వరకు ఆ నక్షత్రాన్ని చూసి నక్షత్రాన్ని అనుసరించారు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఏంది, మానవ రీత్యా యూదుల రాజు ఏదో వంశీయుడు అయినటువంటి చూడండి 2వ అధ్యాయం మొదటి వచనంలో ఉంటుంది. రాజైన హేరోదు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయనకి ఏమైనా పిల్లలు పుట్టారంటే ఆయన లేదు. అంతా కలవరం. చాలా జాగ్రత్తగానే ఉంది. ఆలస్యం వస్తుంటారు మట్టితో పాటు. ఆ కలవరంలో అప్పటికే సుమారు 2 సంవత్సరాలు ఈయన చక్రవర్తి హేరోదు అన్నాడు, మీరు కూడా వెళ్ళండి. కలవరపడ్డాడు. అందరూ కలవరపడి తర్వాత లోన సమాయించుకొని తాను ఏం చేశాడంటే, నేను కూడా పూజ చేస్తాను ఆయన్ని. వాస్తవానికి ఆయన పూజ చేయడం ఇష్టం ఉండదు. కానీ ఏమన్నాడు, నేను కూడా చేస్తాను అని చెప్పి పరిష్కారంగా తెలుసుకొని రండి. లోన ఏమి చంపాలి, ఆ బిడ్డను చంపాలి. ఆ బిడ్డ చంపితే మాకు అడ్డం లేకుండా ఉంటాడండి మనసు అది. కానీ ఏమి చేయలేక ఆ జ్ఞానులు చెప్పిందే, వాళ్ళ ఆ దేవాలయంలో ఉన్నటువంటి శాస్త్రులు పరిశీలన చెప్పింది ఒకటే అయింది. వాళ్ళందరిని పిలిపించి ఏందయ్యా అంటే ఆ చుట్ట, అది దాన్ని ఏమంటారంటే ఆ గ్రంథం చుక్క అంటారు. అప్పుడు ఇట్లాంటి పేపర్లు ఏం లేవు. ఇట్లాంటి పేపర్లో లేవు. చుట్టూలో రాసేవాడు. ఆ పెద్ద పెద్ద చెట్లు గరళ్ళు ఉంటే వాటి మీద అక్షరాలు రాసేవాడు. హిబ్రూలో, గ్రీకులో, లాటిన్లో, అరామిక్ భాషలో ఉండేవి. అవన్నీ తెలిసి తీసుకొచ్చి చదవగానే ఆ జ్ఞానులు ఏదైతే చెప్పారో చాలా మంది వచ్చారు. కానీ 3 మాత్రమే ఆరాధకులుగా వచ్చారు. అమ్మా ఒరే ఆలస్యం వచ్చినాడు మాట్లాడొద్దమ్మా, పిల్లలు మౌనం కూర్చోండమ్మా. జ్ఞానులు వచ్చారు చాలా మంది, కానీ 3 మాత్రమే పెట్టెలు తీసుకొని వచ్చారు. చాలా మంది వచ్చారు, జ్ఞానులు వచ్చారు. 3 దగ్గర ఏముండే కలుపుమా. ఇంకో అది ఒక్కటే పెట్టను, నేను దండం ఒక్కటే పెట్టను. ప్రేమతో చెబుతున్నామమ్మా. ఆరాధన అంటే ఇంతకంటే మించింది అసలు లేదండి. పరలోకములో తండ్రి దగ్గర జరిగే ఆరాధన, భూలోకంలో ఇక్కడ జరిగే ఆరాధన 2 ఒకటి అవ్వాలా. మన మనసన్నా పరలోకంలోకి వెళ్ళిపోవాలా, లేకపోతే దేవుని యొక్క సన్నిధానం మన మీద ఉండాలి. ఈ 2 లేకపోతే దీనికి ఆరాధన కాదు. ఏదో మామూలు నార్మల్గా జరిగిద్ది, కట్టిస్తారు, పాత్రిస్తారు, మొత్తం జరిగిద్ది, మనం ఏదో కానుకలు ఇస్తాం, మొత్తం అయిపోయింది. తెలిసి తెలియకుండా ఆరాధన చేసిపోతాం, ప్రమాదంలో పడిపోతాం. జాగ్రత్తగా ఉండాలి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరాధన అంటే మనం ఇచ్చుకునేది, మనకిచ్చేది కాదు. మనం ఇచ్చుకోవాలా. మనం ఏమి ఇచ్చుకుంటామో ఆలోచన చేసుకోవాలి. ఆ జ్ఞానులు అమ్మా జాగ్రత్తగా రండి. ఆ ఇంటికి వెళ్ళారు. ఏంటికి వెళ్ళారు? యెరూషలేము దగ్గర నుంచి బయటకు పడ్డారు. వెళితే మళ్ళా యెరూషలేము బయటికి వెళ్ళగానే మళ్ళా ఆ నక్షత్రం, ఆ ఖగోళంలో, ఆ ఆకాశంలో ఉన్నటువంటి ఆ నక్షత్రం వాళ్ళని నడిపించి తీసుకొని వెళ్ళింది. అప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? మరియా తర్వాత ఆ శిశువు ఎక్కడున్నారు? చదువుకున్నాం కదా. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు తల్లి బిడ్డ ఎక్కడున్నారు? ఇంటిలో ఉన్న పాటలు పాడరు. ఆ ఇంట్లో పాటలు చాలా తక్కువ ఉంటాయి. పశువులు పాక, లేకపోతే బాలయేసు, చిన్న యేసు, తూర్పున చుక్క పుట్టింది, ఈ పాటలే ఉంటాయి. కానీ బైబుల్లో ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ఇంట్లోకి వెళ్ళారండి. ఇంటిలోకి వెళ్ళగానే తల్లిని చూశారు, ఆ శిశువుని చూశారు, సాష్టాంగపడ్డారు. తల్లికి నమస్కారం చేయాలా లేదా? మరి బిడ్డకి ఎందుకు చేశారు? కొంచెం ఆలోచించి. ఇద్దరికి నమస్కారం చేశారు, సాష్టాంగపడ్డారు, లేచి కూర్చున్నారు. అర్థమైంది వాళ్ళకి. ఆ మాట చదువుతున్నా చూడండి. 10వ వచనం 11 కలిసి ఉంది. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి. ఆ మాట
ఎంతోడు ఎంత బాలుడు చిన్న అంటే ఆ చిన్న లాంటి 2 సంవత్సరాలు చిన్న బాలు కదా. ఆ చిన్న బాలుని చూసి అసలు వాళ్ళ ఆనందం పట్టలేదు అంటే నిజంగా వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం కదా, వాళ్ళు భౌతికంగా అనుభవించారు. అసలు వాళ్ళు ఆ పెట్లు అక్కడ పెట్టుంటారు ముందు. ఇక ఆ శిశువుని ఆ తల్లిని చూసి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు తెచ్చిని విలువైనవి కూడా పక్కన పెట్టి ఏం చేశారు, సాష్టాంగ పట్టడం అంటే బాగా కొనుక్కోవటం అంతే. సాష్టాంగం మన అవయవాలన్నీ భూమికి తగిలేటట్టు కొనుక్కొని లేచారు. సాష్టాంగ పడి ఆ శిశువుని చూసి సాగిల పడి అంటే సాష్టాంగ పడి ఆయనను పూజించింది. చూడండి జాగ్రత్తగా. ఆరాధనలో ఏముంటది, పూజ ఏముంటుంది చెప్పండి, ఇక్కడే ఉంది కదా పూజ. క్రిస్మస్లో ఏముంటుంది, అసలు దీంట్లో లేదు మన పదం వరకు పలుకుతుంది. క్రీస్తు పుట్టుకలో ఏముంటుంది, పూజ ఉంది. క్రిస్మస్ అంటే క్రీస్తుని పూజించుట. క్రీస్తుని పూజించుట అంటే ఆయన ఆరాధించుట, ఆయనకు మొక్కుట, ఆయన యొక్క సాగిల పడుట, ఇంకా చెప్పాలంటే ఆయనకు నమస్కరించుట, ఇంకా లోనికి వెళ్ళాలంటే ఆయన పాదాల మీద పడుట. క్రిస్మస్ అంటే అది. యేసు క్రీస్తు దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే పూజార్హుడు అని ఆ పెట్టెలు తీసుకొని రాగానే పెట్టెలు పక్కన పెట్టి సాగిల పడి ఆయన్ను పూజిస్తున్నారు. ఆరాధన అంటే పూజ. ఆరాధన అంటే ఏంది, పూజ. పూజకి ఏం చేస్తున్నాం మనం, మడి కట్టుకున్నామా లేదా, ఆ భాషలో మాట్లాడుతున్నాం. అంటే శుద్ధంగా ఉన్నావా లేదా అని దాని అర్థం. భౌతికంగా లోకంలో మడి కట్టుకోవడం అంటే ఆ స్నానాలు చేయటం, నీళ్ళు పోసుకోవడం, ఏదేదో చేస్తారు. మనం దేంతో చేసుకోవాలా, నిర్గమకాండంలో 31వ అధ్యాయం ఉంది. మేడకుల్లా ఉండి ఆ సంబారాలన్నీ తీసుకొని అవి నూరుకొని వాటిని మూసుకొని ఏం చేయాలా, అలంకారంగా వచ్చేవాళ్ళు. పాత నిబంధనలో మనము హృదయం అనే అలంకారాన్ని ఏం చేసుకోవాలా, పూజకు సిద్ధపరచుకోవాలా. ఆరాధనలో మనలో ఉండే చచ్చిపోవాలా. ఆయన మన కోసం చనిపోతే ఇక్కడ ఏదంతా పుట్టుకుంది అన్నది అంటారు. వాళ్ళకి అర్థమైంది ఈయన బంగారం అంటే, ఈయన బంగారం తెచ్చారు ఒకరు అంటే ఈయనకే కిరీటం, ఈయనే రాజు, ఈయన సామ్రాణి. అంటే ఏంది, నిప్పులు మేము పడి ఆ సామ్రాణి నిప్పుల మీద వేస్తే అదేమైంది, కాలిపోయి ఏమొచ్చింది, మంచి పొగ సాంబ్రాణి వాసన అంటారు. పొగ మామూలుగా వచ్చే పొగదే. అంటే ఆ నిప్పుల మీద మనం పడాలి. నిప్పులు మనయి, ఆ బొగ్గులు మనయి, ఆ పాపం మనదే. మన బదులు ఎవరు పడ్డారు, సువాసన పరిశుద్ధమైనటువంటి పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చాలా ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆ శిశువు దేని మీద పడాలా, శిశువు అనంటే ఎవరన్నాను, ఎక్కడ పడాలా, ఆ నిప్పుల మీద పడాలి. అంటే ఆయన చనిపోవాలి. ఆయన చనిపోయి మనం బ్రతకటానికి ఆయన ఏం చేశాడు, అర్థమవుతుందా, సాంబ్రాణి పవిత్రంగా. అలానే మనం కూడా ఎట్లా ఉండాలా, బంగారం తీసుకొని రావాలి. ఏంటి, మన బ్రతికే బంగారం మాటలు అంటుంటారు కదా. బంగారం మూటలో అబ్బాయి నాన్న మాట అనేవాడు ఎప్పుడు కూడా, దేవకు మూట వెళ్ళింది మూట. ఏ దేనిలన్నా ఆ అంకులు లేపితే ఆ పదం పలకుండా అది ముగేది. గుర్తొస్తుందా, జీవపు బంగారపు మూటలు కట్టుకొని రావాలంటే, బంగారం మూటలు కట్టుకొని రావాలి. ఏంటి బంగారం, విలువైన వాళ్ళం మనం.
విలువగా ఉన్నామా లేదా? విలువ తక్కువగా బ్రతుకుతున్నామా? విలువైన మనకి ఏమిచ్చాడు ఆయన? బంగారు వీధులు ఇచ్చాడు. పక్కన పెట్టండి, రాజరికాన్ని ఇచ్చాడు. మనం ఎవరిమే? రాజులం. చదువుతారు ఒక మాట, మొదటి పేతురు. అట్లా రెండు మాటలు నాకు చూపిపోతే బాగుంది కదా. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 8-9 నాకు తెలుసు. వాక్యం తెలియజేయలేని వారు తెలుస్తున్నారు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులు అయిన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఎన్ని ఉన్నాయి మనకే ఇవన్నీ. ఎన్ని అధికారాలు ఉన్నాయి చూడండి. ఒక్కొక్క అధికారాన్ని పోగొట్టుకుంటాం కొన్నిసార్లు. రాజులు అన్నాడు 9వ వచనంలో, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశం. మనదేంటిది? ఏర్పాటు చేశాడు. ఇదిగో గల్లల చెరువులో ఇది వంశం. రాజులైన యాజక సమూహం. రాజులు, యాజకులు. రాజరికం ఉంది, యాజకత్వము ఉంది. తర్వాత పరిశుద్ధ జనం. మనం ఎవరిమే? ఇన్ని గుణ లక్షణాలండి. అన్ని బంగారానికి ఉన్నాయి. పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు. ఎవరు? దేవుని సొత్తైన ప్రజలు. ఎంత అర్థమైపోయింది. ఆ జ్ఞాని బంగారం తెచ్చిన ఆయనకు అర్థమైంది, ఆ సామ్రాణి తెచ్చిన ఆయనకు కూడా అర్థమైంది. అయితే చూడండి, ఇంకొక ఆయనకి ఇంకేం అర్థమైంది చదువుదాం. ప్రకటన గ్రంథం తీయండి ఒకసారి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వారికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను, యాజకులను గాను, ఒక రాజ్యం. ఆయన అర్థమైంది. మన పాపముల నుండి మనలను విడిపించే ఆయన, లేకపోతే మనలను కడిగే ఆయన. కడగాలంటే ఆయన ఏం చేయాలా? మన పాపం మొత్తం ఆయన భుజాన్ని వేసుకోవాలా. అసలు సిలువ అంటే శ్రమలు, సిలువ అంటే బాధ, సిలువ అంటే చేయని నేరానికి దానికి శిక్ష విధిస్తారు. మన సిలువను మనం ఇప్పుడు మోసుకుంటానే ఉండాలి. ఈ సిలువలో కొద్దిగా తేడా వస్తే మనం రాజులం కాదు, యాజకులం కాదు, ఏర్పరచబడిన వంశం కాదు. అన్నింటిలో మనకేమవుతాయి? మనకి మైనస్ మార్కులు పడతాయి. ఆయన మనల్ని ఇంత గొప్ప ఆధిపత్యం ఇచ్చి మనలను కడిగాడు. విడిపించిన వారికని కింద రాస్తూ ఉంటాడు. మనల్ని కడిగాడు. దేని నుంచి కడిగాడు? ఈ లోకంలో ఉండే పాప మలినం నుంచి మనల్ని కడిగి ఇంత ఆధిక్యత ఇస్తే ఆయనకు అర్థమైన గోళం తెచ్చాడు. అయ్యా, నువ్వు మా మరణాన్ని ఏం చేసావు? నువ్వే అనుభవిస్తావు, నువ్వే చనిపోతావు, నువ్వే తిరిగి చేస్తావు. ఆ సామ్రాణ్యం పడినటువంటి ఆ నిపుణులు పడిన సామ్రాణ్యం ఏమైంది? పొగ పైకి వెళ్ళినట్టు కదా. పొగ కూడా దాన్ని ఏమంటారు? సామ్రాణి సువాసన పైకి వెళ్ళినట్టు ఆయన చనిపోయి తిరిగి 3వ దినమున తిరిగి లేచాడు. అందుకే మనము ఆయన పూజ చేయడానికి వచ్చాం. వాళ్ళు 40 దినాలు బిడ్డనే 2 సంవత్సరాల్లో బిడ్డనే వాళ్ళు ఏం చేశారు? పూజ చేశారు. వాళ్ళకి అర్థమైంది. అంత జ్ఞానవంతులు. మనం అంటే ఆయన సిలువ గురించి ఆలోచన చేస్తున్నాం. ఆయన 33.5 సంవత్సరాలు బట్టి వాళ్ళకి తెలియదు. 33.5 సంవత్సరాలు తెలుసండి. తెలియని దాన్ని కూడా వాళ్ళు అర్థమైపోయింది. వాళ్ళకి 33.5 సంవత్సరాల తర్వాత ఈ బిడ్డ సిలువలో ఏం చేస్తాడు? ప్రాణం ఇస్తాడు. ఇప్పుడే మనం ప్రాణం ఉండగానే మనం ఏం చేయాలని? పూజ చేయాలని వాళ్ళు ఏం చేశారు?
వాళ్ళు తెచ్చిన విప్పి విప్పి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి ఏం చేశారంటే తమ పెట్టెలు దాచిపెట్టల విప్పి బంగారమును సామ్రాణిని గోళమును కానుకలుగా ఇచ్చారు. కానుకలు అంటే ఏదో మనం డబ్బులు ఇచ్చి ఎక్కువ తక్కువ ఇచ్చి అవి కాదు దాని అర్థం. విలువైనవి ఇచ్చారు, విలువైనవి ఇచ్చారు. మనం కూడా సంపాదించిన దాంట్లో మొదటిగా సంపాదించింది ఇవాళ అది విలువైందంటే 10 రూపాయలు సంపాదిస్తే 1 రూపాయ ఇస్తే విలువగా ఉంటుంది. మొట్టమొదటి విలువైంది ఎవరికి ఇవ్వాలి చెప్పండి? మా తినండి చూపిస్తున్నాను. ఆలోచన చేయండి ఒకసారి ఆలోచన చేస్తే ఆ చిన్న శిశువుని లేకపోతే 2 సంవత్సరాల బిడ్డని ఆయన వాళ్ళు పూజ చేస్తే లోకాసువార్తలు ఇంకొక ఆయన ఉంటాడు 40 దినాలు అప్పుడు ఎంత ఆయన సుమారు 2వ అధ్యాయం ఉంటుంది అక్కడ 40 దినాలు చేతిలో పట్టుకొని సుమియనైనా నాదా అంటాడు, నా తండ్రి అంటాడు. చిన్న బిడ్డనే, ఇంతకంటే ఇంకా చిన్న బిడ్డ. అప్పుడు 8వ దినమున సున్నతి చేయాలి, చేశారు. ఈ స్త్రీ 8 వారాలు బయట ఉండాలి కదా పాత నిబంధన ప్రకారం. ఆ స్త్రీ రావడానికి లేదు, స్త్రీ రాకపోతే బిడ్డను తీసుకురావడానికి లేదు. సుమారు 40 దినాలు నిన్నప్పుడు ఆ బిడ్డను తీసుకొని అక్కడికి వస్తే ఆ సుమియోనికి అర్థమైంది, ఈయన నాదుడు, నా భర్త, నన్ను ఏలే ఆయన, నన్ను పరిపాలన చేసే ఆయన, ఆత్మవశుడై ఆనందభరితుడై ఇక నేను చనిపోయినా కానీ నీ దగ్గరకు వస్తానయ్యా, నువ్వే మా నాదా అనే పదం వాడతాడు. నా తండ్రి లేకపోతే నా భర్త. ఎంత గొప్ప ఆరాధన చేశారండి వాళ్ళు. గొర్రెలు కాసే వాళ్ళకి అర్థమైంది, మందిరంలో ఉండి క్రూతులకు అర్థమైంది, ఎక్కడో తూర్పు దేశపు జ్ఞానులకు అర్థమైంది. మనకు అర్థమైందా? అర్థమైతే బాగా చేస్తాను, అర్థమైతే మనం దాచుకోము. అమ్మా పిల్లలు మనకు అర్థమైతే అర్థమైన ఆరాధన చేస్తాం. ఆరాధన అంటే ఆయనకి ఇచ్చుకుని ఏమిస్తావు? నీ దగ్గర ఏముంది, నా దగ్గర ఏముంది? ఆలోచన చేయండి. మన దగ్గర ఏమున్నాయో మనకు అర్థమైంది. మన దగ్గర ఏమి ఉండాలో ఆయన కోరుతున్నాడు, ఏమి ఉన్నాయో మనకు అర్థమైంది. ఉండరాని ఉంటే దాన్ని ఏం చేయాలా? ఆయనకి వ్యతిరేకమైన ఉంటే పాపాయ్ ఉండరాని మన దగ్గర ఉంటే వాటిని ఏం చేయాలా? తీసేసుకోవాలి. తీసేయకపోతే ఆ ముద్దంతా ఏమైపోయింది అన్నాడు, విషం విషమైంది. విషం కొట్టు ఒక్క విత్తనం పడినాక ఏమైంది? అదంతా ముద్దంతా అన్నారు కదండి. ముద్దంతా అయింది కాబట్టి మనం జాగ్రత్త పడాలి. ఎవరుకోండి ఆ రొట్టె అనేది నాది కాదు, గ్యాస్ వచ్చిన వాళ్ళతో కూడా కాదు. అంటే వాళ్ళు మనకి గ్యాస్ వచ్చిన పక్కన దేవుంది. అది దేవుడు ఏ విధంగా మన కోసం 2 వైపులా కాలిపోయాడు. తండ్రి దగ్గర యెహోవా దేవుడి దగ్గరికి మనం వెళ్ళడానికి మధ్యలో ఆటంకం ఏర్పడితే ఈ ఆటంకాన్ని పూర్తి చేశాడు ఈ శిశువుగా పుట్టినటువంటి బిడ్డ 33.5 సంవత్సరాలప్పుడు. మానవుని యొక్క పాపం, తండ్రికి కోపం ఉండదా? ఈ రెంటి మధ్యలో బలైపోయినటువంటి యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ జ్ఞాపకం చేసుకునే విషయాల్లో ఆయన రక్తంలో కడగబడినటువంటి మనము రాజులు, యాజకులం, ఆయన సొత్తైన ప్రజలం, ఒక రాజ్యం, ఏర్పరచబడిన వంశం. ఇన్ని ఉన్నాయండి. ఇన్ని ఆధిక్యతలు పెట్టుకొని తల వంచి, అయ్యా ఈ ఆధిక్యతల్లో ఏది కూడా నన్ను, అయ్యా మీకంటే మాకు అధికుడు ఎవరు లేదు, మీరే మాకు పూజాకుడవు, మీకే సాగిలు పడుతున్నా, మీకే నమస్కరిస్తున్నా, మిమ్మల్నే పూజ చేస్తున్నాం అని ఎవరికి వాళ్ళు హృదయంలో నుంచి బయటికి ఏం కావాలా? ఆనందంతో సంతోషంతో ఉప్పొంగేటట్టుగా ఆరాధన చేసుకోవాలి. ఆరాధనలో మనం కనిపించకూడదు,
మన మాటలు కనిపించకూడదు. ఎవరు కనిపించాలా? తండ్రి కనపడాలంటే కుమారుని ద్వారా, ఆయన రక్తం ఇచ్చినటువంటి ఆయనను ద్వారా తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరు పూజ చేద్దాం? తండ్రిని పూజ చేస్తా, కుమారుని రక్త శరీర రక్తాలకు సాదృశ్యమైన రొట్టె పాత్రలో మనం పాల్గొస్తాం. సిద్ధపడే ఉంటాం, కానీ అనాలోచనగా మాత్రం ఆరాధన ఎవరు తల వంచి మన కోసం ప్రాణం పెట్టినటువంటి ఆయన్ని ఏమేమి తెచ్చాము, ఏ పెట్టులు తెచ్చాము, ఎవరేం తెచ్చారో ఆలోచన చేసుకొని పెట్టులు జాగ్రత్తగా విప్పుదాం. విప్పకపోతే ఆయన స్వీకరించాం. ఆ విప్పినటువంటి తెరవబడిన హృదయాలతో ఆయన పూజ చేద్దాం. కళ్ళ వంచండి, అందులో కళ్ళు మూసుకుంటే ఆయన జ్ఞాపకం